ఇది బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ది, అలాగే సత్యదేవ్ ప్రధాన పాత్రలో నడిచిన రావుబోదు, దాంతోపాటు ఏంటంటే విరాట్ కర్ర ప్రధాన పాత్రలో నడిచిన నాగబంధం. ఈ మూడు సినిమాలకు సంబంధించి ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అండ్ ఈ సమయం ఈ రోజు కూడా ఈ సినిమాలకి ఏమైనా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వస్తున్నాయా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ముందుగా లేట్ చేయకుండా సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించే సినిమా రావుబోదు. సినిమా బడ్జెట్ వచ్చి 15 కోట్ల రూపాయలు అండ్ సినిమా రిలీజ్ ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపుగా 14 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి మొదటి షో నుంచే డీసెంట్ టాక్ అయితే రావడం జరిగింది. అయితే ఈ సినిమా థియేటర్లోకి వచ్చి 17 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 17 రోజుల్లో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 17 రోజుల్లో ఇండియాలో దాదాపుగా 6 కోట్ల 19 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 6 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి డీసెంట్ కలెక్షన్ వచ్చింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 4 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసి ఫైనలీ సత్యదేవ్ ప్రధాన పాత్రలో నడిచిన రావుబోదు సినిమా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల 35 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు ఇప్పటికి కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయి, బట్ డైలీ 1,00,000 చొప్పున మాత్రమే కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అంటే యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ మహా అంటే 11.5 కోట్ల దగ్గర క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఇంకో 2 కోట్లు అదనంగా వేసుకున్నా సరే మహా అంటే 13 నుంచి 14 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా వెళ్తుంది. బడ్జెట్ వచ్చి 15 కోట్ల రూపాయలు. ప్రీ బిజినెస్ పక్కన పెడితే కలెక్షన్స్ రూపంలో 15 కోట్ల వరకు కూడా వెళ్ళలేదంటే ఆడియన్స్లో ఎక్కడో ఈ సినిమా పైన కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి విరాట్ కర్ర ప్రధాన పాత్రలో నటించిన సినిమా నాగబంధం. ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 100 కోట్ల రూపాయలు. చాలా భారీ బడ్జెట్తో సినిమా తీయడం జరిగింది. సినిమాకి సంబంధించిన హక్కులు దాదాపుగా 80 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. ఎందుకంటే సినిమాకి సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చినప్పుడు మంచి పాజిటివ్ వైబ్ అయితే ఏర్పడింది కాబట్టి చాలా భారీ మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన హక్కుల్ని సేల్ చేయడం జరిగింది నిర్మాత. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత మంచి పొటెన్షియల్ చూపించలేదు. దానికి రీజన్ కూడా ఉంది. ముందుగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మాట్లాడుకున్న తర్వాత రీజన్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సినిమా రిలీజ్ అయ్యి 17 రోజులు అవుతుంది. రావుబోదు ఇంకా నాగబంధం రెండు ఒకే రోజు రిలీజ్ కావడం జరిగింది. 17 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 1 కోట్ల 83 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. గ్రాస్ కలెక్షన్స్ లో 25 కోట్ల 2 లక్షల రూపాయలు ఇండియాలో సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి కేవలం 1,78 లక్షల రూపాయల మాత్రమే సొంతం చేసుకొని ఫైనలీ విరాట్ కర్ర ప్రధాన పాత్రలో నడిచిన నాగబంధం సినిమా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 26 కోట్ల 80 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 27 కోట్ల రూపాయలు అనుకోండి. ఈ రోజు ఈ సినిమా కూడా సేమ్ 1,00,000 చొప్పున రావడం జరుగుతుంది. అంటే మహా అంటే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం క్లోజింగ్ కలెక్షన్స్ ఎక్కువ వేసుకుంటే 30 కోట్ల రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే చాలా భారీ బడ్జెట్ ఈ సినిమా పెట్టడం జరిగింది. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే కలెక్షన్స్ రూపంలో కేవలం 27 కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు సినిమా వసూలు చేయడం జరిగింది. సో మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, సినిమాకి సంబంధించిన స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ స్టోరీ. బేసిక్గా స్లాట్ అనేది చాలా ఎక్సలెంట్ స్లాట్ని తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే డైరెక్టర్ అభిషేక్ భారీ బడ్జెట్ సినిమా కాబట్టి సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో ఎక్కడో తడబడ్డాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంది. కొన్ని చోట్ల అనవసరమైన సీన్లు ఉన్నాయి. అలాగే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల చాలా బాగున్నాయి. విజువల్స్ కొన్ని చోట్ల చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల మరీ చాలా వరస్ట్గా ఉన్నాయి. 100 కోట్ల సినిమానా లేకపోతే 10 కోట్ల సినిమానా అన్నట్టు అనిపించింది. 100 కోట్లు కూడా ఎక్కడ పెట్టారంటే, ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నింపేయడం జరిగింది. సో అక్కడే బడ్జెట్ ఎక్కువగా అయిపోయిందేమో అని అనిపించింది. బట్ ఏంటంటే అభిషేక్ కొంచెం తడబడ్డాడు అనిపించింది. ఎందుకంటే స్టోరీ చాలా ఎక్సలెంట్ స్టోరీ. ఈ సినిమాని ప్రాపర్గా తీసుకుంటే అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకునేది. బట్ ఎక్కడో డైరెక్టర్ తడబడ్డాడు అనిపించింది. మరి నాగబంధం పార్ట్ 2 కూడా ఉంది. మరి పార్ట్ 2లో అభిషేక్ పార్ట్ 1లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఇంకా మంచిగా తీసుకెళ్తాడా, లేదంటే వేరే డైరెక్టర్ని తీసుకొస్తారా అనేది చూడాలి. బట్ ఏంటంటే సినిమా స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. బట్ ఎక్కడో డైరెక్టర్ తీయడంలో తడబడ్డాడు అని అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చి బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మాట్లాడుకున్నట్టయితే, సినిమా రిలీజ్ అయ్యి 47 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు 48వ రోజు. 47 రోజుల్లో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 244 కోట్ల 35 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 288 కోట్ల 68 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి దాదాపుగా 52 కోట్ల 90 లక్షల రూపాయలు వసూలు చేసి ఫైనలీ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 341 కోట్ల 58 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం. మరి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఎంత వచ్చిందంటే, ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఫైనల్ కలెక్షన్ వచ్చేసి
లాస్ట్ వాళ్ళు ఇచ్చింది 400 కోట్ల రూపాయలు. ఏ రోజైతే వాళ్ళు 400 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందో ఆ రోజు నుంచి మనం ట్రేడ్ రిపోర్ట్ యాడ్ చేసుకున్నట్టయితే ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ వచ్చేసి యాజ్ పర్ ద అవర్ రిపోర్ట్ 430 నుంచి 435 కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. కొన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఓవరాల్గా 430 నుంచి 435 కోట్ల రూపాయల వరకు యాజ్ పర్ ద అవర్ రిపోర్ట్ ప్రకారం అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అండ్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం నెట్ కలెక్షన్స్ రూపంలో ఓవరాల్గా ఈ 47 రోజుల్లో 217 కోట్ల 69 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఓవరాల్గా పెద్ద సినిమా తెలుగులో లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 256 కోట్ల 87 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం. అండ్ ఈ సినిమా కూడా పెద్ద సినిమా కూడా ఇప్పుడు కలెక్షన్స్ వస్తున్నాయంటే వస్తున్నాయి. సేమ్ ఈ సినిమా కూడా 1,00,000 రూపాయలు చొప్పున రావడం జరుగుతుంది. అండ్ మా ఇంటి బంగారం సినిమా కూడా సేమ్ అదే పరిస్థితి. మా ఇంటి బంగారం 100 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. అండ్ ఆ సినిమా పరిస్థితి కూడా సేమ్ ఉంది. ఆ సినిమా కూడా డైలీ 1,00,000 రూపాయల చొప్పున కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సో ఏంటంటే అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరిగింది. కానీ పెద్ద సినిమా ఈ ఇయర్ ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకొని ఇప్పుడు పెద్ద సినిమా ప్రజెంట్ నెంబర్ 1 పొజిషన్లో అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఓవరాల్గా సౌత్ ఇండస్ట్రీలో ప్రజెంట్ పెద్ద సినిమా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 6 monthsలో చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు జననాయక వస్తుంది కాబట్టి ఈ కలెక్షన్స్ అన్ని ఇప్పుడు పెద్ద సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మాక్సిమం జననాయక రిలీజ్ అయితే ఇంతకు మించి, ఎందుకంటే అది విజయ్ తలపతి చివరి సినిమా కాబట్టి ఆ సినిమా ఈజీగా 500 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్లో ఆ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుందని చూడాలి. సో ఫైనల్గా ఏదనమాట రాబోదు ఇంకా నాగబంధం, దాంతోపాటు పెద్ద మూవీస్ నుంచి ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.